ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు ఆ సెగ్మెంట్లో పోటీకి లీడర్స్ నేనంటే నేను అనేవారు. కానీ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు ఆ పార్టీకి నాయకుడే కరువయ్యాడు. అధికార పార్టీని ఎదుర్కొనే ధీటైన నేత లేక కేడర్ సైతం పక్కచూపులు చూస్తోందట. ఒక్క ఓటమితో ఆ పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి ఎదురైంది? మరి ఇంతకీ ఎక్కడా నియోజకవర్గం, ఏమిటా కథా కమామిషు? వాచ్ ది స్టోరీ. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కి గత ఎన్నికల్లో ఓటమి ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నికేదైనా గెలుపు తమదే అన్న రీతిలో సాగిన గులాబీ నేతల హవాకు మూడో టర్మ్ ఎలక్షన్స్తో చెక్ పడింది. ఓటమి తరువాత కొందరు నేతలు మౌనంగా ఉండగా మరికొందరు మాత్రం పార్టీ మారి తమ దారి తాము చూసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను లీడ్ చేసే లీడర్ లేకపోవడం కేడర్ను కలవరపాటుకు గురిచేస్తోందట. గ్రామాల్లో అధికార కాంగ్రెస్కు ధీటుగా కార్యకర్తలు ఉన్నా ముందుండి నడిపించే నాయకుడి కోసం బీఆర్ఎస్ కేడర్ ఎదురుచూస్తోంది. గత అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటమి తరువాత బీజేపీ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి. ఆ సమయంలో కేడర్ చెక్కు చెదరకుండా అలానే ఉన్న సరైన నేత లేక గులాబీ కార్యకర్తలు సైలెంట్గా ఉన్నారట. రెండు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఉత్తమ్ కుమార్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నల్లగొండ ఎంపీగా పోటీ చేశారు. దీంతో 2019లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతిపై గెలిచి మొదటిసారి హుజూర్ నగర్లో గులాబీ జెండా ఎగురవేశారు సైదిరెడ్డి. ఇక గెలిచిన తరువాత బీఆర్ఎస్ని గ్రామస్థాయిలో బలోపేతం చేసిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడంతో హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో బీఆర్ఎస్ని వీడి బీజేపీలోకి వెళ్లిన సైదిరెడ్డి నల్లగొండ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలా ఉండగా సైదిరెడ్డి పార్టీ వీడిన తరువాత ఏడాదిగా హుజూర్ నగర్ బీఆర్ఎస్ను పట్టించుకునే నాయకుడే లేకుండా పోయారు. కొత్త నాయకుడిపై అధిష్టానం దృష్టి పెట్టకపోవడం బీఆర్ఎస్ కేడర్ని కలవరపెడుతోందట. నాయకుడు వెళ్లినా బీఆర్ఎస్ కేడర్ ఇంకా బలంగా ఉంది. కానీ పార్టీని లీడ్ చేసే నాయకుడి కోసం చెక్కువర పక్షిలాగా కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. ఇక నల్లగొండ ఎంపీగా ఓటమి తరువాత సైదిరెడ్డి పాలిటిక్స్లో కొంత సైలెంట్ అయ్యారు. బీజేపీ కార్యక్రమాల్లో సైతం పెద్దగా కనిపించడం లేదు. దీంతో శానంపూడి పార్టీ మార్పు అంశం మరోసారి తెర మీదకు వస్తోంది. హుజూర్ నగర్లో గ్రామ, పట్టణ స్థాయిలో బీఆర్ఎస్కు ఉన్నంత పట్టు బీజేపీకి లేకపోవడంతో తిరిగి సైదిరెడ్డి గులాబీ గూటికి రావాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారట. ఇప్పటి వరకు హుజూర్ నగర్లో బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఎవరినీ పెట్టకపోవడంతో సైదిరెడ్డి వస్తేనే అధికార పార్టీకి ధీటుగా పాలిటిక్స్ చేసే అవకాశం ఉందని కేడర్ ఎదురు చూస్తోందట. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ లీడర్ల అరెస్టులు, కేసుల విషయంలో అధికారంలోకి వచ్చాక మేమేంటో చూపిస్తామని గతంలో పదే కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో ఇప్పటికిప్పుడు పార్టీ మారినా కేసులు, గొడవలు ఎందుకని వేచి చూద్దామన్న ధోరణిలో ఉన్నారట. మొత్తానికి హుజూర్ నగర్ బీఆర్ఎస్ నాయకుడు లేని సైన్యంలా బిక్కుబిక్కుమంటోందట. పరిస్థితి ఇదే విధంగా ఉంటే కేడర్ సైతం ఒక్కొక్కరుగా పార్టీ నుంచి జంప్ అయ్యే ప్రమాదం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ అధిష్టానం త్వరితగతిన ఇన్ఛార్జిని నియమించి బలంగా ఉన్న సెగ్మెంట్ను కాపాడుకోవాలని
నాయకులు కేడర్ సూచిస్తున్నారు. చూడాలి మరి సానంపూడి సైదిరెడ్డి తిరిగి పార్టీలోకి వస్తానంటే తీసుకుంటారో లేక కొత్త వారికి ఛాన్స్ ఇస్తారో.